ఈ రోజు మా క్యాటరింగ్ కన్నా కేఫ్ కి వచ్చే కొన్ని బ్యాడ్ కామెంట్లు మంచి కామెంట్లు రెండు కలిపి చదువుదాం రండి. ఫస్ట్ పాజిటివ్ కామెంట్ల విషయానికి వచ్చేస్తే నందు ద లవర్ బాయ్ అంటే కేఫ్ మరియు క్యాటరింగ్ అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, కనీసం తిని నిద్రన్న పోతున్నారని అడుగుతున్నారు. నిజంగా నేను కేఫ్ పెట్టినప్పటి నుంచి చాలా 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 కష్టపడాల్సి వస్తుంది. టయానికి తిండి తినట్లే, నిద్ర కూడా పోవట్లేదు. మనం ఏదైనా ఒకటి సాధించాలని చెప్పేసి కసి పక్క పట్టుదలుంటే తిండి నిద్ర అనేది ఏం మాత్రం గుర్తే రావు. ఇక ఐరల్ల మన్సర్ గారు నెగిటివ్ కామెంట్లు చదువు తమ్ముడు అంటున్నారు. ఓన్లీ నా ఒక్కడికే కాదు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి నెగిటివ్ కామెంట్లు అనేవి వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే వీడికి కొద్దిగా వ్యూస్ సబ్స్క్రిప్షన్ అయితే కొద్దిగా బల్బు ఎక్కింది అంటున్నారు. అసలు నేను బల్బు ఎక్కినట్టుగా ఏ రోజు ఎవరితో మాట్లాడానో ఏ ఫోజులు కొట్టానో నాకే అర్థం కావట్లేదు. అలాగే హర్ష రెడ్డి గారు అనమాట, మీ దగ్గర పిజ్జా ట్రై చేశాక ఒకటే అనిపించింది, వేరే దగ్గర తినడం బెస్ట్ అని చెప్పి అంటున్నారు. నేను మా కేఫ్ వచ్చే ప్రతి కస్టమర్ కి చెప్తుంటాను, మీకు కానీ ఫుడ్ నచ్చకపోతే వెంటనే చెప్పండి, రీప్లేస్ చేయిస్తామని చెప్తుంటాను. మీకు సెకండ్ టైం ఇచ్చింది కూడా నచ్చకపోతే చెప్పండి, రీఫండ్ కూడా చేయిస్తాం అంటుంటాను. ఒక్కసారి హర్ష రెడ్డి గారు మీరు మా కేఫ్ కి ఏ డేట్ లో ఏ టైం లో విజిట్ చేస్తారు ఇంకొకసారి కామెంట్ చేయండి. మా సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేసి మీరు కానీ నిజంగానే విజిట్ చేస్తుంటే మీరు ఎంత బిల్ అయినా దానికి 10 మీకు రీఫండ్ గా ఫోన్ పే చేస్తాను. మా కేఫ్ అండ్ క్యాటరింగ్ ని నిలబెట్టుకోవడానికి నేను మా టీం ముందు రాత్రి పగలు ఎంత కష్టపడుతున్నా, మీరు పెట్టే నెగిటివ్ కామెంట్ వల్ల మాకు వచ్చేది ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి.